హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ దిలీప్ మురుగన్. వెల్కమ్ టు టెక్మెటెక్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం గాడ్ ఎక్స్కి సంబంధించిన ఈ ఫ్లాష్ని అన్బాక్స్ చేసి చూద్దాం. అండ్ దీంట్లో ఉండే ఫీచర్స్ ఏంటి అండ్ ఇది మనకి ఎంతవరకు యూస్ఫుల్, ఇవన్నీ కూడా ఈరోజు వీడియోలో మనం మాట్లాడుకోబోతున్నాం. మరింకెందుకు ఆలస్యం, లెట్స్ బిగిన్ అవర్ వీడియో. ఫ్రెండ్స్, మనకి ఫ్లాష్ అనగానే గుర్తొచ్చేవి సింప్లెక్స్, గాడ్ ఎక్స్, ఇలా మనకి నెంబర్ ఆఫ్ కొన్ని చైనా బ్రాండ్స్ అయితే ఉన్నాయి. సో ఇవి కూడా చాలా బాగా బెటర్గా పర్ఫామ్ అయితే చేస్తాయి. అదే మనకి కెనాన్ కానీ ఇవైనా తీసుకుందాం అనుకుంటే అసలు ఫ్లాష్ మనం కనీసం ఖర్చు పెట్టలేనంత రేట్లో ఉంటాయి. 20,000 అని చెప్పి 15,000 అని ఉంటాయి. సో ఇది వచ్చేసరికి నాకైతే 3,000 దగ్గరికి అయితే పడింది. ఇప్పుడు దీన్ని నేనైతే అన్బాక్స్ చేసి ఇందులో ఏం వస్తున్నాయి కంటెంట్ అయితే నేను మీకు చూపిస్తాను. సో అంతకన్నా ముందు ఏం రాస్తున్నాయో ఒకసారి చూద్దాం. సో ఇది వచ్చేసరికి నెంబర్ TT522 అని మీకు కనిపిస్తుంది, చూసారు కదా. 522 అనేది మార్క్ 2 అనుకుంటా సిరీస్ నెంబర్ వచ్చేసరికి. నెక్స్ట్ మనకి ఆన్ అండ్ ఆఫ్ బటన్ ఉంటుంది, మోడ్ బటన్ ఉంటుంది, టెస్ట్ బటన్ ఉంటుంది, పవర్ అప్, పవర్ డౌన్, ఈ రెండింటి యొక్క బటన్స్ ఉంటాయి. అంతకుమించి దీంట్లో ఇంకా ఏమీ ఉండవు. నెక్స్ట్ మనకి పవర్ అప్ అనుకోండి, ఇంక్రీజ్ ద పవర్ అవుట్పుట్ ఆఫ్ ది ఫ్లాష్. అంటే మీరు ఒకవేళ దూరంలో కానీ మీరు మీ యొక్క సబ్జెక్ట్ కానీ ఉన్నప్పుడు మీరు పవర్ అప్ చేసుకుంటారు. సో దగ్గరగా క్లోజ్గా ఉండేటప్పుడు హార్ష్ అయిపోతుంది కాబట్టి పవర్ డౌన్ చేసుకుంటారు. అండ్ దీంట్లో ఉండే మంచి విషయం ఏంటి అంటే మనకి ఇది గాడ్ ఎక్స్కి సంబంధించిన దీని యొక్క ట్రిగ్గర్ కూడా మనకి దీంట్లోనే లభిస్తుంది. సో ఇదంతా 3,000-4,000 బడ్జెట్లో అయితే మనకి ఆన్లైన్లో అయితే ఉంది. సో నేనైతే 3,000కే ఆన్లైన్లో బుక్ చేశాను. అండ్ సింప్లెక్స్ కూడా సేమ్ ఇదే ప్రైస్ రేంజ్ ఉంటుంది. సో మీరు సింప్లెక్స్ కూడా ట్రై చేయొచ్చు, రెండు ఒకటే. కాకపోతే ఇందులో కంప్లైంట్స్ కొంచెం తక్కువ అని చెప్పి నేను వినడం వల్ల నేను ఇది ట్రై చేద్దామని ఫిక్స్ అయ్యాను. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి మొత్తం స్పెక్స్ అయితే మెన్షన్ చేశారు. అండ్ మనకి బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఇలా అయితే మనకి లభిస్తుంది. నెక్స్ట్ ఇగోండి, ఇక్కడ మనకి 520 అని అయితే రాసింది. సో ఇక్కడ మనకి ఓపెన్ చేయడానికి ఆప్షన్ అయితే ఉంది. సో ఇక్కడ మనం ఇప్పుడు ఓపెన్ చేద్దాం. ట్రిగ్గర్ అయితే ఇచ్చారు, సో గాడ్ ఎక్స్కి సంబంధించి. సో ఈ ట్రిగ్గర్ని నేను పక్కన పెడతాను. ఉన్నట్లయితే ఇదే బాక్స్లో ఫ్లాష్ విత్ కేస్ అయితే వచ్చింది. సో ఫ్లాష్ విత్ కేస్ అయితే రావడం జరిగింది. అండ్ నెక్స్ట్ మనకి కొన్ని మాన్యువల్స్, ఇందులో చూసుకున్నట్లయితే కొన్ని మాన్యువల్స్ అయితే ఇచ్చారు. ఓకే, సో ఇదొక వారంటీ కార్డ్. సో వారంటీ కార్డ్ అయితే బాగా నలిగిపోయింది. అండ్ QC పాస్, సో ఇదొక స్టిక్కర్ మాత్రమే. ఇంకా ఇందులో ఏదో ఒకటి ఉంది. సో ఫైనల్గా ఇది వచ్చేసరికి మనకి ట్రైపాడ్ మౌంట్. ఇప్పుడు సింపుల్గా దీన్ని మీరు ట్రైపాడ్కి పెట్టి మీరు షూట్ అయితే చేయొచ్చు. సో ఇక్కడ మనకి హోల్ కనిపిస్తుంది, చూసారు కదా. సో ఇక్కడ మీకు హోల్ కనిపిస్తుంది, చూసారా. సో ఈ హోల్కి మీరు ట్రైపాడ్ యొక్క స్క్రూయింగ్ అయితే చేయాలి. చేసిన తర్వాత మీకు ఇక్కడ మళ్ళీ ఫ్లాప్ చేసుకోవడానికి హాట్ షూ మౌంట్ ఇచ్చారు, చూసారు కదా. సో దీనికి మీరు ఫ్లాష్ అయితే పెట్టుకొని మీరు దీనికి ఇన్స్టాల్ అయితే చేయొచ్చు. ఇప్పుడు ఈ రెండు ఈ పక్కన పెడదాం. సో ఇది వచ్చేసరికి ట్రిగ్గర్, ఇది ఫ్లాష్, అండ్ ఇది వచ్చేసరికి ట్రైపాడ్ మౌంట్ అయితే ఇచ్చారు. ఇప్పుడు దీన్ని మనం అయితే తీద్దాం. బయటికి తీసిన తర్వాత మనకి ఇక్కడ సో చూసారు కదా. సో డిస్టెన్స్ అనేది పవర్ అప్, ఇది పవర్ డౌన్, ఇది ఇలా వస్తే. అండ్ నెక్స్ట్ ఇది మైనస్ చేసామనుకోండి. సో ఇది మనకి డిస్టెన్స్ తగ్గుతూ ఉంటుంది, పెరుగుతూ ఉంటుంది. పెరిగే కొద్దీ మనం ఇంక్రీజ్ చేసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ మోడ్, మనకి మోడ్లోకి వచ్చేసరికి 3 మోడ్స్ అయితే ఉంటాయి. సో మాన్యువల్ మోడ్, S1, S2. సో వీటి గురించి నేను నెక్స్ట్ చెప్తాను. అండ్ నెక్స్ట్ ఇది టెస్టింగ్ అనమాట. సో ఇది పనిచేస్తుందా లేదా అనేది టెస్టింగ్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇది ఆన్ అండ్ ఆఫ్ బటన్, అంతే, అంతకుమించి ఉండదు. పవర్ ఆన్ అయింది లేనిది అనేది ఇక్కడ ఇండికేషన్ చూపిస్తుంది. అండ్ వైర్లెస్గా కానీ ఒకవేళ ఫ్లాష్ అయితే ఇక్కడ మనకి సింబల్ అయితే చూపిస్తుంది. అండ్ నెక్స్ట్ మనకి ఇందులోనే సింక్రనైజ్ అయితే చేసుకోవాలి. ఒకవేళ 2 ఫ్లాష్లు కానీ ఉన్నట్లయితే మీరు ఒకే ట్రిగ్గర్ కదా వాడతారు. సో అప్పుడు మీరు 1.3ని ఒకవైపు అండ్ 2.4ని ఒకవైపు మీరు పెట్టి మీరు ఫ్లాష్ని అయితే సింక్రనైజ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ మనకి ఫ్రంట్ కానీ వచ్చేసినట్టయితే ఎలా ఉంటుంది. సో ఫ్రంట్ అయితే మనకి గాడ్ ఎక్స్ అని సింబల్ కనిపిస్తుంది, చూసారు కదా. అండ్ ఈ స్టిక్కర్ ఒకటి ఉంది, మనకు నచ్చితే ఉంచొచ్చు లేకపోతే లేదు. అండ్ కిందనైతే మనకి హాట్ షూ మౌంట్ అయితే ఇచ్చారు. అండ్ దీన్ని ఫిట్ చేసి టైట్ చేయటమే, లూజ్ చేయటం, అంతే, అంతకుమించి ఇంకేం లేదు. మీరు డైరెక్ట్గా కెమెరాకి ఫిక్స్ చేసుకోవచ్చు, లేదనుకుంటే ట్రైపాడ్కి ఫిక్స్ చేసుకోవచ్చు. అండ్ ఫైనల్గా వచ్చేసరికి ఇది బల్బ్. అండ్ మీకు ఫ్లాష్కి డిఫ్యూజర్ మీరు వాడుకుంటే మంచిది, లేకపోయినా ప్రాబ్లం లేదు. అండ్ వీళ్ళైతే ఇనీషియల్గా రిఫ్లెక్టర్ అండ్ కొంచెం డిఫ్యూజర్ లాంటిది ఒకటి ఇచ్చారు. సో ఇది చూసారు కదా, కొంచెం లైట్ని డిఫ్యూజ్ అయితే చేస్తుంది. అండ్ ఇది వచ్చేసరికి ఫ్లాష్ వచ్చేసి మీకు వైట్ కనిపిస్తుంది, చూసారు కదా. ఇది రిఫ్లెక్టర్ షీట్. ఇది ఎప్పుడు, ఎందుకు, ఎలా యూజ్ అవుతుందో అనేది నేను ఇప్పుడు చెప్తాను. సో ఫైనల్గా అయితే ఫ్లాష్లో ఇంకంతే, ఇంతకుమించి మనం ఇందులో చూపించడానికి ఏమీ లేదు. సో ఫ్లాష్ అయితే మాత్రం ఇలా ఉంటుంది. వీటికి కానీ మీరు చూసుకున్నట్లయితే బ్యాటరీ అనేవి మొత్తం 4 బ్యాటరీస్ పడతాయి. సో బ్యాటరీస్ అనేవి మీరు రీఛార్జబుల్ బ్యాటరీస్ అయితే మీరు వాడాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇటువైపు కానీ మీరు చూసుకున్నట్లయితే సో బ్యాటరీకి ఛార్జింగ్. అండ్ నెక్స్ట్ మనకి సింక్రనైజ్ కేబుల్ మీరు పెట్టుకోవాలి అనుకుంటే సింక్రనైజ్ కేబుల్.
అండ్ నెక్స్ట్ మీకు ఛార్జింగ్ పాయింట్, బ్యాటరీస్ తీసుకున్నాను. అండ్ దీని యొక్క లింక్స్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ఈ రెండింటి యొక్క లింక్స్. సో ఈ బ్యాటరీస్ అనేవి రీఛార్జబుల్ అండ్ ఇవి వచ్చేసరికి 2800 mAh బ్యాటరీస్తో వస్తూ ఉంటాయి. సో అన్ని రీఛార్జబుల్ బ్యాటరీసే, కానీ ఇవి మీకు మ్యాక్సిమం ఎక్కువ మంది వాడేవి. అండ్ ఇప్పుడు నేను వీటికి బ్యాటరీస్ తీసి చెక్ చేసి చూపిస్తాను మీకు. ఆన్ చేస్తాను. సో ఆన్ అయింది. సో ఇక్కడ బ్లూ కలర్ ఇవి కనిపిస్తున్నాయి కదా, సో పవర్ అనేది ఆన్ అయింది. నెక్స్ట్ మాన్యువల్ మోడ్ S1 S2. సో S1 S2 ఏంటి అనేది నేను ఇప్పుడు చెప్తాను. అండ్ ఇప్పుడు మీకు ఇక్కడ ప్లస్ బటన్ మీరు ప్రెస్ చేసే కొద్దీ మీకు బ్రైట్నెస్ పెరిగిపోతూ ఉంటుంది, మైనస్ బటన్ చేసే కొద్దీ మీకు బ్రైట్నెస్ అనేది తగ్గుతూ వస్తుంది. అండ్ నెక్స్ట్ ఈ ఫ్లాష్ అనేది ఎప్పుడు ఎలా ఏంటి అనేది కూడా ఇప్పుడు నేను మీకు చెప్తాను. సో ఫైనల్గా అది ఫ్రెండ్స్ ఇలా ఉంటుంది. సో ట్రిగ్గర్ మీరు నొక్కగానే సో ఫ్లాష్ అని చూసారు కదా, దీనికేసి వేస్తే ఓకే చూసారు కదా, నేనేం చేయట్లేదు. సో దీన్ని ఇక్కడ ఇలాగే పెడుతున్నాను. సో ఈ ట్రిగ్గర్ని ఈ లోపల మనకు ఒక బ్యాటరీ ఉంటుంది. సో దీన్ని మీరు చింపేసి లోపల మీరు స్క్రూ చేసి బయటికి తీస్తే మీకు LR44 బ్యాటరీ అనుకుంటే ఇందులో ఉంటుంది. సో దానికి 1 2 3 4 5 1 2 3 4ని పైకి పెట్టాం, దీన్ని 1 2 3 4 పైన పెట్టాం. సో దట్ ఇవి ఇప్పుడు సింక్ అవుతాయి అనమాట. ఓకే, అండ్ వీటి రెండింటితో మాత్రమే సింక్ చేయగలం. అండ్ వీటికి 2 ట్రైపోర్ట్స్ అయితే పర్చేస్ చేసుకొని మీరు డైరెక్ట్గా వీటినే మీరు లైటింగ్గా పెట్టి అయితే తీసుకోవచ్చు. సో హ్యారిసన్ ఇలాంటి పెద్ద పెట్టి మీరేమి ఎక్విప్మెంట్తో ఇబ్బంది పడక్కర్లేదు. ఇవి 2 ఉంటే సరిపోతుంది లైటింగ్కి, అంతకు మించి అవసరం లేదు. మీరు ఎంత పెద్ద ఫీల్డ్లో అయినా తీయొచ్చు. ఓకే, అండ్ చూసారు కదా, ఇది సింక్రనైజ్ కూడా బాగానే పనిచేస్తుంది. అండ్ పనిచేస్తుంది లేనిది తెలుసుకోవాలి అనుకుంటే టెస్ట్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది, చూసారు కదా. సో టెస్ట్ నొక్కుతారు ఇలాగా. ఓకే, అర్థమైంది కదా. సో ఇప్పుడు దీని గురించి కంప్లీట్ రివ్యూ అయితే ఇప్పుడు మనం ప్రొడ్యూస్ చేద్దాం. మీకు ఫ్లాష్ ఫైరింగ్ అయితే మాత్రం చాలా బాగుంది. నెక్స్ట్ సింక్రోనైజేషన్ అంటే మనకి ఈ ట్రిగ్గర్కి ప్లస్ దీనికి ఉన్న సింక్రోనైజేషన్ అయితే చాలా బాగుంది. అండ్ ఈ బ్యాటరీ వచ్చేసరికి దాదాపుగా మీకు ఒక 600 షార్ట్స్ వరకు అయితే మాత్రం ఇది వర్క్ అవుతుంది. నేనైతే 600 షార్ట్ ప్లస్ వాడాను, కానీ వాళ్ళు చెప్పేది ఏంటంటే 600 షార్ట్స్ వరకు అయితే వస్తుందని చెప్పారు ఇందులో ఉండే LR44 బ్యాటరీ. సో ఇది మీరు ప్యాక్స్ అయితే పెట్టుకొని ఉంచుకోవడం మంచిది, కరెక్ట్గా మధ్యలో ఆగిపోతే ఇబ్బంది కాబట్టి. నెక్స్ట్ మనకి ఏంటంటే ఇది రొటేటబుల్, మనకి 360 degrees లో మనకి రొటేట్ అయ్యి మనకి ఫ్లాషింగ్ అయితే పెట్టుకోవచ్చు. అండ్ ఇలా బ్యాక్ సైడ్, సో ఇది వచ్చేసరికి ఫ్రంట్ కదా, ఇది నేను ఇలా బ్యాక్ అయితే పెట్టుకోవచ్చు. మీరు కానీ డైరెక్ట్ గా ఇలా ఫ్లాష్ గానీ కొట్టినట్లయితే మీకు డైరెక్ట్ గా ఈ ఐస్ మీద ఈ వైట్ షేడ్ అయితే పడిపోతుంది. అలా పడిపోకుండా ఉండాలి అంటే మీరు ఏం చేయాలంటే జస్ట్ కొంచెం స్లాంట్ గా అయితే పెట్టాలి. అలా లేదు నాకు అక్కడ పైన సీలింగ్ చాలా హెవీగా ఉంది అంటే పైన ఉంది అనుకుంటే మాత్రం అలాంటప్పుడు డైరెక్ట్ గా మీరు ఇలాగే పెట్టాలి. కాకపోతే అప్పుడు ఇక్కడ మీరు డిఫ్యూజర్ వాడాల్సి ఉంటుంది. సో ఆ డిఫ్యూజర్ యొక్క లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్ లో పెడతాను. అది 200 నుంచి 300 350 మాత్రమే ఉంటుంది. సో ఆ డిఫ్యూజర్ దానికి కానీ పర్చేస్ చేసుకున్నట్లయితే పర్వాలేదు. మీకు ఆ ఐ మీద ఆ వైట్ కలర్ ఇదైతే మాత్రం పడకుండా అయితే మాత్రం ఇది ప్రొటెక్ట్ అయితే చేస్తుంది. సో ఒకవేళ మీరు డైరెక్ట్ గా పెట్టాలి అనుకుంటే ఇలా డిఫ్యూజర్ అయితే కొంతవరకు డిఫ్యూజర్ అయితే మీరు పెట్టచ్చు. లేదు మీకు పైన మీరు ఎప్పుడైనా తీస్తున్నారు అలాంటప్పుడు మీకు కావాలి అనుకుంటే రిఫ్లెక్టర్ అయితే మీరు పెట్టుకోవచ్చు. ఎప్పుడైతే మీరు ఎలా తీస్తున్నారో, ఓకే, ఇది ఎందుకు ఇచ్చారంటే రిఫ్లెక్టర్ షీట్ ఎప్పుడైతే మీకు పైన సీలింగ్ ఉందో ఆ సీలింగ్ కి ఇది రిఫ్లెక్ట్ అయ్యి కరెక్ట్ గా ఎంత కావాలో అంత మాత్రమే మనకి షేడ్ ఆ బ్రైట్నెస్ అనేది మన మీద పడుతుంది. సో ఎప్పుడైతే మీకు డైరెక్ట్ గా ఫ్లాష్ బయటికి వెళ్ళిపోతుందో మీ ఫేస్ మీద పడదు అనమాట, ఎందుకంటే అది పైకి బౌన్స్ అయ్యి మీకు ఎలా స్లాంట్ గా పడుతుంది. అలాంటప్పుడు మనకి ఇక్కడ షేడ్స్ పడడం, ఇక్కడ హెయిర్ మీద షేడ్స్ పడడం, లేదనుకుంటే స్పెక్స్ ఉండే వాళ్ళకి ఇక్కడ స్పెక్స్ యొక్క షాడోస్ పడడం ఇలాంటివి జరుగుతాయి. సో ఆ షాడోస్ ని మీరు ఎలిమినేట్ చేయడం కోసం ఈ రిఫ్లెక్టర్ వాడతారు. ఎప్పుడైతే ఫ్లాష్ ఎలా ఫైర్ అయిందో ఫైర్ అయ్యేటప్పుడు దీని మీద కొంత లైట్ అనేది రిఫ్లెక్ట్ అయ్యి ఫేస్ మీదకి వెళ్తుంది అనమాట. సో అప్పుడు ఏమవుతుందంటే ఇది సాఫ్ట్ లైట్, అది వచ్చేసరికి హార్ష్ లైట్. సో 2 మిక్స్ అయ్యి ఈ కంబైన్ షాట్ లో ఈ లైట్ మనం బౌన్స్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ మనకి చేయాల్సిన ముఖ్యమైన పనులు ఏంటంటే డిఫ్యూజర్ వాడండి. డిఫ్యూజర్ లేని టైంలో ఇది వాడండి. ఆ డిఫ్యూజర్ వాడితే మీకు ఏ ఇబ్బంది ఉండదు. నెక్స్ట్ ఒకవేళ మీరు పెద్ద ఫంక్షన్స్ ఒప్పుకునేటప్పుడు మీకు పెద్ద పెద్ద లైటింగ్స్ కావాలి అన్నంత ఇబ్బంది అయితే లేదు. ఫోటోగ్రఫీకి అయితే మాత్రం ఇలాంటి ఒక 2 పర్చేస్ చేసుకోండి, అటొకటి ఇటొకటి పెట్టండి. ఓకే, అండ్ సింక్రనైజేషన్ అయితే మాత్రం మీరు చేసేటప్పుడు పర్ఫెక్ట్ గా సింక్రనైజ్ చేయండి. ఎందుకు అంటే ఇక్కడ మనకి 3 మోడ్స్ లభిస్తాయి. ఈ 3 మోడ్స్ గురించి చెప్తాను కదా. సో ఇందులో వచ్చేసరికి మాన్యువల్ మోడ్. ఈ మాన్యువల్ మోడ్ ఎలా ఉంటుంది అంటే మీరు కెమెరాకి పెట్టేటప్పుడు మీ కెమెరా ఉన్న హాట్ షూ ట్రిగ్గర్ చూసారు కదా, ఆ దానికి హాట్ షూ మౌంట్ ఉంది కదా, ఆ హాట్ షూ కి ఇది సింక్ అవుతుంది అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు కెమెరాలో ఫ్లాష్ ను పెంచవచ్చు తగ్గించవచ్చు, కానీ
దీనికి మాత్రం మీరు పెంచలేరు, తగ్గించలేరు. దీనికి ఉన్న ప్లస్ అండ్ మైనస్ బటన్స్ ని యూజ్ చేసి మీరు చేయగలరు కదా, ఇది మనకు తెలిసిందే. అయితే ఎప్పుడైతే మీరు మాన్యువల్ మోడ్ లో పెట్టారో కెమెరాకి తగ్గట్టుగా మీకు ఇక్కడ ఫ్లాష్ అనేది ఆన్ అండ్ ఆఫ్ అవుతుంది. ఓకే, అలా కాదు నాకు డైరెక్ట్ గా లైటింగ్ కావాలి అనుకుంటే, అంటే దీని త్రూ వచ్చిన బ్రైట్నెస్ నాకు కావాలి, నాకు కెమెరాతో సింక్రనైజేషన్ అవసరం లేదు అనుకుంటే మీరు కెమెరాలో ఫ్లాష్ గానీ ఏమి మీరు ఆన్ చేయాల్సిన అవసరం ఉండదు. డైరెక్ట్ గా మీరు కెమెరాలో ఏ సెట్టింగ్స్ చేయకుండా దీనికే ప్లస్ అండ్ మైనస్ పెట్టేసుకొని అక్కడ ఉన్న ఆబ్జెక్ట్ ని బట్టి ఎంత లైటింగ్ కావాలో అంత లైటింగ్ మీరు పెట్టేసుకుంటే సరిపోతుంది. క్వాలిటీ కానీ బిల్డ్ క్వాలిటీ కానీ చాలా ఎక్సలెంట్ గా అయితే ఉన్నాయి. సో ఎవరైనా పర్చేస్ చేసుకుందాం అనుకుంటే ఖచ్చితంగా నేను లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ దిస్ ఇస్ దిలీప్ మురుగన్, ఆల్వేస్ కీప్ స్మైలింగ్, సైనింగ్ ఆఫ్.